అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను కల్కి 2989 AD సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డుని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు. అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేతా థామస్. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే.
కంగ్రాచులేషన్స్ టు అవర్ Congratulations. డియరెస్ట్ ఐకాన్ స్టార్ ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Gariki, alage Deputy Chief Minister Batti Gariki, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajamouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 హిందీలో రిలీజ్ చేయమని చెప్పవి అంటే ఈ ఫినామినన్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. ఐ లవ్ యూ మై ఆర్మీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగు ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And inkevarana marchipoyinte kshaminchandi. Thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఎస్, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి, సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో తెలుగు తేజం ది అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు
రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణ చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా, ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు